నమస్తే. శ్రీమద్ భగవద్గీత 17వ అధ్యాయం 11 నుంచి అఫలాకాంక్షిభిర్యజ్ఞో విధిదృష్టో యయుజ్యతే యష్టవ్యమేవేతి మనః సమాధాయ ససాత్వికః. శాస్త్రోక్తమైనది ఈ యజ్ఞము నాకు కర్తవ్యము అని మనస్సున దృఢముగా నిశ్చయించుకొనబడినది, ప్రతిపరాక్ష లేకుండా చేయబడినది అయిన యజ్ఞము సాత్విక యజ్ఞము అనబడును. అభిసంధాయతు ఫలం దంభార్థమపి చైవ యత్ యుజ్యతే భరతశ్రేష్ఠతం యజ్ఞం విద్ధి రాజసం. కాని ఓ అర్జున, సరి అయిన నిష్ఠ లేకుండా ఆడంబరము కొరకు ఆచరింపబడినదియు ప్రతిఫలాక్షతో చేయబడినదియు అగు యజ్ఞము రాజస యజ్ఞము అని ఎరుంగుము. విధిహీనమసృష్టాన్నం మంత్రహీనమదక్షిణం శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. శాస్త్ర విధిని అనుసరింపనిదియు అన్నదాన రహితమైనదియు శాస్త్ర విధిని అనుసరింపనిదియు అన్నదాన రహితమైనదియు మంత్రహీనమైనదియు దక్షిణలు లేనిదియు శ్రద్ధారహితమైనదియు అగు యజ్ఞము తామస యజ్ఞము అనబడును. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే. దేవతలను, బ్రాహ్మణులను, గురుజనులను, జ్ఞానులను సేవించుట పవిత్రత, శౌచము, నిరాడంబరత్వము, బ్రహ్మచర్యము, అహింస అనునవి శారీరక తపస్సులు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్. స్వాధ్యాయాభ్యసనం చైవ వాగ్మయం తప ఉచ్యతే. స్వాధ్యాయాభ్యాసనం చైవ వాగ్మయం తప ఉచ్యతే. ఉద్వేగమును కలిగింపనిదియు ప్రియమైనదియు హితమును గూర్చున్నదయు యథార్థమైనదియు అగు భాషణము, అట్లే వేదశాస్త్ర పఠనము, పరమేశ్వరుని నామ జప సాధన మొదలగునవి అన్నీను వాక్కునకు సంబంధించిన తపస్సులు.